ఆయన ఒకవేళ ఆయన చేయగలిగినా మిగతా నాయకుల్లో లేదు. ఆయనకు ఉండే అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళల్లో అంత టాలెంట్ లేదు. జగన్ అంటే ఆయన యూత్ కదా, కొత్తగా అయ్యే తెలియదేమో అనే డౌట్గా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు బాగుంటుంది. ఆయన ఎందుకంటే అంతా తెలిసి ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అది చెప్తాను. జగన్ వస్తే జరుగుతాయి జరగదు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే జగన్ గురించి మేమైతే నాకు అంత అభిప్రాయం లేదు. ఆయన చేస్తాడని నమ్మకాలు అయితే లేవు. జగన్ వస్తే ఏం జరగదు. ఆయన అసెంబ్లీకి పోవడం లేదు, ఏం జరుగుతుంది? కనీసం ఆయన పోవడు సరే, వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఎవరు పోరు. ఇంకా అట్లాంటి వాళ్ళు ఓటు ఎందుకు వెళ్ళి వాళ్ళకి ఓటు వేసినా వేస్ట్ అయిపోతుంది అంతే. జగన్ వస్తే మళ్ళీ అన్ని పూజ పడతానండి. అన్ని కొత్త శంకుస్థాపనలు మళ్ళీ ఆయన అన్ని కొత్త అమలు కొత్త స్థాపనలు వస్తాయి. అవన్నీ పనులు కావు, అన్ని పెండింగ్ అవుతాయి. ఇతనేది అనుభవిస్తాడు పనులు చేశాడు కాబట్టి మళ్ళీ కొత్త పనులు ఉండే పనులు అన్నీ సామయ్యారు. అమరావతిలో పూర్తి అవుతుంది మా అభిప్రాయం. అది అంటే ఏజ్ చిన్న వయసు కదా ఆయనది, పెద్ద చిన్న ఆ ఏజ్లో ఆయన చేస్తాడు అట్లా పనులు. అనుభవం లేదు ఆయనకు. నెక్స్ట్ టైము కావచ్చు, ఈ టర్మ్ మాత్రం కాలేడు. ఆయన మీద కోపం కాదు, అభివృద్ధి నుంచి చెప్తాడు మేమంతే. జగన్ గారు అయ్యాక ఆయనకి ఇంకా ఒక 5 ఏళ్ళ టైం పడుతుంది. ఆయన కావాలా, ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి మారితేనే మంచిది. నెక్స్ట్ టర్మ్ ఆయనకి కట్టేది చాలా మంచిది. జగన్ నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఆయన కట్టచ్చు. ఆయన ఒక 10 ఏళ్ళు చూస్తాము, ఆయన 5 ఏళ్ళు చూస్తాము. అట్లా ఒక 5 ఏళ్ళలో మార్పు వస్తే బాగానే ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు కట్టేది మంచిది. బాగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన భార్య బిడ్డలు పిల్లలు ఎవరిని వదిలిపెట్టి మన ఆంధ్రప్రదేశ్ ఏపీ కోసమే చాలా కష్టపడుతున్నాడు. ఆయన వెరీ గుడ్ సీఎం. అంటే ఆయన లేట్ కదా చేసేది. ఇప్పుడు వచ్చినానుకో జగన్ రావచ్చు, వచ్చినా కానీ టైం పడుతుంది. ఆ టైం కోసం వెయిట్ చేయము కదా, ఇదైతే కంటిన్యూ అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు రావాలా అని కోరుకుంటారు. అవకాశం లేదన్న. అంటే అవకాశం ఏంటంటే గట్టి పోటీ అయితే ఇస్తాడండి. కాకపోతే చంద్రబాబు నాయుడు రావచ్చు. ఆయన ట్రై చేస్తున్నాడు. ప్రజలలో మార్పు మనం చెప్పలేము కదా. అవకాశం అంటే నీకు అవకాశం, నువ్వు చేతగానే నువ్వు ఇప్పుడు నీకు అనుభవం ఉందా? నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉంటే అనుభవం వస్తుంది. నీకు ఉండేది 45 ఏళ్ళ వయసుకి నీకు ముఖ్యమంత్రి కావాలంటే కాదు నాన్న. ఎమ్మెల్యేగా ఎవరైనా నేను కూడా ఉండొచ్చు, పెళ్లి కాని పిల్లోనికి కూడా అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గెలిచేకి. ముఖ్యమంత్రి అవకాశం అంటే బాగా అవకాశం ఉండాలా. ఎవరు అంత తగువైనోడు అయితేనే ఉండేది. రాజ్యం అంటే ఊరికే 13 జిల్లాలంటే ఏమంత సామాన్యమా? ఊరికే పోయి వచ్చేది కాదు. వాని కొట్టు ఈయన కొట్టు అనేది కాదు నన్ను. అది అనుభవం ఉండాలి. బాగా అనుభవం ఉన్నాడు అయితే ఇప్పుడు ఇతను అనుభవం ఉంది. మనకి ఏది రాలే, ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు. రైతులకు ఇస్తున్నాడు, ఉద్యోగస్తులకు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇచ్చినాడు, మహిళలకు ఇచ్చినాడు, ట్రాక్టర్ మహిళలకు 10,000 రూపాయలు ఇచ్చినాడు. జగన్ విషయం మనకేమీ తెలియదు. ఈ అప్పయం బాగానే చేస్తూ ఉన్నాడు, అది విషయము. జగన్ విషయం ఆయన పరిపాలించేందుకు మనకేమర్థమవుతుంది అంటే ఛాన్సెస్ అయితే తక్కువే ఉన్నాయి. అంటే మన ఐడియా ప్రకారం నెక్స్ట్ అయితే వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. ఏం చెప్తాం, వాళ్ళు ఏం అసెంబ్లీకి పోరు, పార్లమెంట్కి పోరు. ప్రజల గురించి ఏమన్నా అడగాలనుకుంటే అక్కడే అడగాల, అక్కడ మాట్లాడలేరు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ప్రజలకి? ఎవరు వచ్చినా వేస్టే. జగన్ వచ్చినా ఒకవేళ రావచ్చు అనుకో, ఆ కేంద్రం సపోర్ట్ ఉండదు. ఏంది కాదు ఏంది చెప్పలేము ప్రజల నాయుడు బట్టి. గోయిందా వెంకటరామ స్వామి గోయిందా అమ్మ కాదమ్మా, ఏం కాదు వయసున్నోడు చేసేకి. ఇప్పుడు ఈ పని నేను చేసేకవుతుందా? చెప్పమ్మా. మళ్ళీ ఏ పని వాళ్ళు చేయాలా అంత. అంటే అనుభవం లేదు కదా మనం, అనుభవం లేదు. అందులో ఆయనకి ఎట్లా చేయాలనేది చెప్పలేము. నేను జగన్ గారు వస్తారా చేయలేరా అంటే దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్తే కొంతమంది ఇది కావచ్చు, కానీ 90% చేయలేడు. ఆయన చేయాలనుకున్నా కూడా ఆయన దగ్గర ఎన్నుకునే వాళ్ళు మాత్రం చేయలేరు. ఒకవేళ ఆయన చేయాలనుకున్నా కూడా ఆయన ఎన్నుకునే వ్యక్తులు మాత్రం ఆయన తప్పుదోవ పట్టిస్తారు, రాజధానిని గబ్బులేపుతారు, పోలవరాన్ని ఇచ్చేస్తారు, రాష్ట్రాన్ని కొలాప్స్ చేస్తారు. కాబట్టి రాష్ట్రం బాగుండాలంటే మాత్రం చంద్రబాబు నాయుడే రావాలి. జగన్ గారు వస్తే ఆయన సరైన క్లారిటీతో వెళ్ళడం లేదు, ఆయన అసెంబ్లీకి పోవడం లేదు, సరైన క్లారిటీతో వెళ్ళడం లేదు. అది కూడా వాళ్ళు వస్తే వాళ్ళ వరకే బాగుంటుంది, మొత్తం ప్రజలందరికీ బాగుండదు. ఆయన నాకు అగ్రవర్ణ కులాలకే ఎక్కువ సీట్లు ఇస్తాపోతున్నాడు. ఒక అనంతపురం జిల్లాలో 14 కాన్స్టిట్యూన్స్ ఉంటే దాదాపు 10 పైన వాళ్ళ కులాల వారికే ఇచ్చాడు. అన్ని కులాల వారికి ఆయన చూసుకోవడం లేదు. అందుకని నాకు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఆయన అయితే అందరినీ చూసుకుంటాడు. ఆయనకు ఒక్కరే అనేలా, ఆయన లగ్జరీ లైఫ్నే. ఒక్క సినిమాతో ఎన్నో కోట్లు రెమ్యునేషన్. ఆయన ఫ్లాపులు పడే కొద్దీ రేంజ్ పెరిగింది.
అటువంటి నాయకుడు ఆయన ఎన్నో లగ్జరీ లైఫ్ని వదులుకొని ఈ దీంట్లో కష్టం చూపిస్తూ ఉన్నాడు. జగన్ గారు కూడా అవగాహన తక్కువ ఉంది. జగన్ గారు వస్తే చెప్పలేము, ప్రజలు ఏం కోరుకునేది అర్థం కాలేదు. అందుకని చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు వస్తే ఆయనకి ఎక్స్పీరియన్స్ తక్కువ, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మా అభిప్రాయం. ఎట్లా చెప్తాం ఈయన ఇంత మాత్రం చేసినాడు పాప బాగానే ఉంది, ఆయన చేస్తాడో వదులుకుంటాడు, ఎట్లా చెప్పేకైతుంది. నేను వస్తే చేస్తానంటాడు, ఎట్లో మనకు ఎట్లా చెప్తుంది చెప్పాడు. జగన్ గారు వస్తే అభివృద్ధి పనులు ఆగిపోవడం వల్ల ఫ్యాక్షన్ కూడా కొంచెం ఉంటుంది. మా అభిప్రాయం అయితే చెప్తున్నాం అంతవరకే. మరి ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.